గ్యారంటీ స్కీమ్స్ అంటున్నారు ప్రజల కోసం. రైతుల విషయానికి వస్తే ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. సో అది బడ్జెట్కు సరిపోవట్లేదు, సాధ్యమవుతలేదు. దానిపైన అప్పు చేసి అప్పులు రద్దు చేశారు, రేపు పొద్దున అప్పు పుట్టకుండా చేశారు. అంతే కదా. రుణమాఫీ చేసేస్తే సకాలంలో డబ్బు తిరిగి ఇచ్చిన వాడికేమో రుణమాఫీ వర్తించదు, ఎగ్గొట్టినాడికి రుణమాఫీ వస్తుంది. ఎలక్షన్లకు ముందు మేము రుణమాఫీ చేయబోతున్నాం ప్రకటించాము, అప్పు తీసుకుని ఎగ్గొట్టండి ముందే ప్రచారం చేశారు. మీరు గమనించట్లేదు. పరపతి వ్యవస్థ నిలబడుతుంది. ప్రజలు ఏమంటారంటే ఇప్పుడు ఇది అవుతుంది మళ్ళీ చూద్దాం, మళ్ళీ 5 ఏళ్ళకు మళ్ళీ అంటే ఇది బ్లాక్ మెయిల్. కాబట్టి ఏమవుతుంది, ఇక డబ్బు తిరిగి ఇచ్చేవాడు కూడా ఎవడో ఎందుకు తిరిగి ఇచ్చినవాడు పాపాత్ముడు మూర్ఖుడు వాడు, తిరిగి ఇవ్వనాడు తెలియగలవాడు. రెండు డబ్బు ఇచ్చేవాడు పరపతి ఇవ్వడు, నీకెందుకు ఇస్తాడు? నీకు అప్పు ఇక్కడ వస్తుంది, బ్యాంకులు కానీ ఇంకోటి కానీ అప్పు ఇవ్వడం మానేస్తారు. ఏమవుతుంది మార్కెట్లో ఇప్పుడు కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి ఆ తల్లి తోపుడు బళ్ళతోనో లేకపోతే దీంతోనో మార్కెట్లో రోజుకి ఆ పరిస్థితిని బట్టి రూపాయి నుంచి 10 రూపాయల దాకా వడ్డీ కట్టాల్సి వస్తుంది రోజుకి. బ్యాంకుల్లో మీకు వచ్చేది సంవత్సరానికి 10 రూపాయలు వడ్డీ లేకపోతే 12 రూపాయలు వడ్డీ. అది మాఫీ చేస్తానంటివి నిజంగా కష్టంలో ఉన్నవాళ్ళు, ఎక్కడితే కానీ డొక్కాడని వాళ్ళు, ఆ రోజు కనుక వర్షం కురిస్తే ఆ రోజు సంపాదన లేకుండా ఇంట్లో పస్తులు ఉండేవాళ్ళు, వాళ్ళకి పరపతి అందాల. రుణమాఫీ కాదు పరిష్కారం. సకాలంలో సరైనంత మేరకు సరసమైన వడ్డీలకి రుణం ఏర్పాటు కావాలి. అక్కడ కావాలంటే వడ్డీ కొంత మాఫీ చేయండి మీరు సకాలంలో కడితే. రైతులకు ఆ పని చేస్తున్నారు. రైతులకు 3% వడ్డీ ఇప్పుడు, అంటే ఏడాదికి పావలా వడ్డీ అవుతుంది. అంతకంటే ధర్మమైన వడ్డీ సాధ్యం కాదు. కాబట్టి సకాలంలో సరిగ్గా ఏర్పాటు చేయండి. వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి రోజుకి రూపాయి, రోజుకు 2 రూపాయలు, 10 రూపాయలు వడ్డీ అవసరం లేకుండా చేయండి. అది మళ్ళీ తాగేసి డబ్బులు వృధా చేయకుండా ఆ డబ్బు పిల్లలకు పనికొచ్చేట్టుగా, ఆదాయం పెరిగేట్టుగా ఏర్పాట్లు చేయండి. అది చేయాలి. కానీ రుణమాఫీ అనేది ఎట్లా పరిష్కారం అవుతుంది? ఎన్నిసార్లు రుణమాఫీలు రాలేదు? ఏం పరిష్కారం ఉంది? కేసీఆర్ గారు చేశారు కదా, అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసింది కదా, అంతకుముందు తావు ప్రభుత్వం చేసింది కదా, వీపీ సింగ్ ప్రభుత్వం. రోజు పరగడైపోయినాయి, మన బతుకునే బాగుపడ్డాయి, ఆదాయాలు ఎట్లా పెరిగినాయి రైతులకి. కాబట్టి మనం ప్రజలకి వాస్తవాలు చెప్పి చిత్తశుద్ధితో ఆదాయాలు పెంచే మార్గాలు వేస్తుంటే చాలా కష్టం. సార్ ఇప్పుడు సూపర్ 6 అని పెట్టినా లేకపోతే ఆర్ గ్యారంటీ స్కీమ్లను పెట్టినా మహిళలకు 2,500 రూపాయలు, వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. పోనీ ఇవి అన్నీ ఆశ చూపారు. ప్రజలు కూడా ఎలక్షన్స్ సమయంలో ఏమైనా డబ్బులు ఇస్తారు, కొత్త స్కీమ్స్ వస్తున్నాయంటే అట్రాక్టివ్ అవుతున్నారు కదా అంటున్నాను. ప్రజలు నేను తప్పట్టను విజయ్, ఎందుకంటే ప్రజలు అడగకుండానే మీరు ఇస్తున్నారు. మొట్టమొదటి అలవాటు చేసింది మీరు. ప్రజలు పేదరికం బాధలో ఉన్నారు, సామాన్య ప్రజలు పేదరికం బాధలో ఉన్నారు. కాబట్టి 100 రూపాయలు అదనంగా వచ్చినా కూడా నా పిల్లలకి భోజనం సరిగ్గా పెట్టుకోవచ్చు, ఈ పూట ఆరోగ్యం చూసుకోవచ్చు, పిల్లవాడికి స్కూల్ ఫీజు తీసుకోవచ్చు, ఇల్లు గడుస్తుంది సహజంగానే. ఆ కష్టంలో ఉన్నారు. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ ప్రభుత్వం వల్ల నా పిల్లలకి డబ్బు ఖర్చు పెట్టకుండా మంచి చదువు వస్తుంది, నీకు డబ్బు ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం వస్తుంది, మౌలిక సదుపాయాలు బాగుంటాయి, ఉపాధిని కలిగించి వ్యవస్థ నిర్మాణం చేస్తాను, నేను కష్టపడితే నా పిల్లలు ఎదుగుతారు రేపు, ఆ నమ్మకం కలిగింది అనుకోండి, ప్రజలు ఏమీ ఆశించరు. కానీ ప్రజలకు ఎవరిని ఎన్నుకున్నా, ఎంత పన్నులు కట్టినా నా బతుకులో తేడా పెద్దగా ఏమీ రావట్లేదన్న భావం ముఖ్యంగా పేదలకి. డబ్బున్న వాళ్ళు ఎలాగో ప్రభుత్వం ఆధారపడి వాళ్ళ తంటాలు పడుతున్నారు. వాళ్ళు సమాజంలో నెక్కుకోగలరు కాబట్టి, వాళ్ళకి నైపుణ్యం ఉంది కాబట్టి సంపాదించగలుగుతున్నారు. పెద్దగా నైపుణ్యం లేనప్పుడు, సంపాదించే శక్తి ఎక్కువగా ఉత్పాదకత లేనప్పుడు ప్రభుత్వాలను ఎన్నుకున్నా కూడా నాకు ఎందుకు ఎన్నుకుంటున్నానో దానివల్ల ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. ఎవరిని ఎన్నుకున్నా నా బతుకులో తేడా కనిపించట్లా. కాబట్టి చచ్చునుడి పెళ్ళికి వచ్చిందే కట్నం డబ్బులు తీసుకుంటున్నారు. ఆ పరిస్థితికి నెట్టింది ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు, వీళ్ళ వైఫల్యం. మనం వాళ్ళని ఆ బాధల్లోకి నెట్టి, ఆ కష్టాల్లోకి నెట్టి, ఆత్మగౌరవం ఉన్న సమాజంలో ఆత్మన్యూనత తీసుకొచ్చి 1950ల్లో ఈ దేశంలో ఎవడూ చేజా చర్దించేవాడు కాదు. ఎంత పేద కుటుంబం అయినా, ఒక సామాన్యులైనా సరే పౌరుషంగా ఉండేవాడు. ఆ పౌరుషాన్ని చంపేసి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసి, అబద్ధాలు చెప్పి ఎవరెన్నికైనా కూడా పెద్దగా ఏం మార్పు రాదన్న పరిస్థితి తీసుకొచ్చి, ఈవేళ చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం వాడు ఇస్తున్నాడు, తీసుకుంటే తప్పే ఉందని తీసుకుంటుంటే అదే ప్రజలు తప్పుగా నిందిస్తున్నాం మనం. ఆ పరిస్థితి తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు సంక్షేమం వద్దని ఎవరు అంటలా. పేద సమాజంలో రాజకీయం నడవాలంటే ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత సంక్షేమం అవసరం, లేకపోతే ఓట్లు పడో అందరికీ డామన్ డిపాజిట్ పోతాయి.
కాబట్టి ఆ పరిస్థితి దాటిపోయింది. కనీసం సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం చేయకపోతే ఈవేళ తినేది రేపొద్దున మన పిల్లల భవిష్యత్తును కాపాడేది ఇంటికి ఒక బ్యాలెన్స్ని తీసుకురాకపోతే, అది కూడా ప్రజలు నచ్చప్పకపోతే, అంతకంటే మూర్ఖపు రాజకీయము, అంతకంటే అవినీతి రాజకీయము, అంతకంటే అలసత్వంతో కూడిన సోమరిపోతు రాజకీయం ఇంకేమైనా ఉందా? నాయకత్వం బాధ్యత కదా అది. మన ఇంట్లో పిల్లలు, మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉన్నారు కదా, ఏ పిల్లలైనా ఏమంటారు? అమ్మ టీవీ చూస్తాను నేను, అమ్మ సరదాగా బయటకు ఆడుకుంటాను నేను, అమ్మ వీడియో గేమ్స్ ఆడతాను రాత్రి 10 గంటలైనా కూడా. మనం ఏం చెప్తాం? నాన్న వీడియో గేమ్స్కి టైం ఉన్నది, అంతా వీడియో గేమ్స్ కాదు, సరదాగా బయటకు వెళ్ళి ఆడుకో. టీవీకి టైం ఉంది, దాని టైం దానికి, నువ్వు చదువు మీద దృష్టి పెట్టు, సరైన టైంలో నిద్రపో, సరిగ్గా భోజనం చేయి అది చెప్తే కొన్నిసార్లు మీ పాప ఎవరో వచ్చి ఐ హేట్ యూ అమ్మ అని తలుపు మూసేస్తుంది. ఆ క్షణంలో కోపం వస్తుంది, ఎందుకని? తన మాట నగ్గలేదని. పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఏం చెప్తాం? ఆ క్షణంలో ఆ బిడ్డన్నా కూడా మనం పట్టించుకోకుండా నవ్వేసి అర్థమయ్యేట్టు చెప్తాం. తర్వాత పిల్లలకి అర్థమవుతుంది. మన సొంత పిల్లల్నే పెంచడం చాలా కష్టం, ఎందుకంటే ఆ క్షణంలో కావాల్సిన క్షణిక ఆనందం కోసం వాళ్ళు పిల్లలు తపన పడతారు. మనందరికీ పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులందరికీ ప్రపంచం అంతా కూడా ఇది నరకమే, ఇది అనుభవించాల్సిందే. అలాంటిది సమాజంలో మీ పిల్లలు కాదు కదా, వాళ్ళు మీ జన్యు సంబంధం లేదు కదా, మీ మీద వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళ మీద మీకు ప్రేమ లేదు, నటిస్తున్నారు కానీ. కాబట్టి తాత్కాలికమైనటువంటి కోరినప్పుడు దీర్ఘకాలికంగా ఏది అవసరం అని చెప్పి పిల్లలకి తల్లిదండ్రులు ఏ రకంగా చెప్తారో అలా చెప్పే ప్రయత్నం చేయకపోతే మీరు నాయకత్వం ఎట్లా అవుతారు? అది నాయకుల బాధ్యత. ఈ రెంటిని సమతూకాన్ని కనీసం పాటించడం, తాత్కాలికమైన కూడా కావాలి, కానీ అదే పరిపాలన చెప్పనుకుని దాని చుట్టే రాజకీయాన్ని తిప్పేసి అన్నీ గ్యారంటీలే, అన్నీ ఫ్రీగా ఇచ్చేటాలే, అంతేగాని విద్య ఏం చేస్తావు, ఆరోగ్యం ఏం చేస్తావు, ఉపాధి కల్పన ఎట్లా వస్తుంది, వీళ్ళ ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి, నైపుణ్యం ఎట్లా పెరుగుతుంది, అది దేవుడు చూసుకుంటాడు. అది రాజకీయం ఎందుకు అవుతుందండి? ఇంటికి పడుకోవచ్చు కదా, మీరు మీ కుటుంబాలను మీరు చూసుకోవచ్చు కదా. ఈ రకంగా కుటుంబాలు చూస్తే కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. ఈ పరిపాలన మీరు చేసే పనులను మీ కుటుంబంలో తీసుకొస్తే మీ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీ పిల్లల బతుకు నాశనం అయిపోతుంది. ఇదే అక్కడ అలా చేయరు, మళ్ళీ అక్కడ పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి నచ్చేస్తారు, వాళ్ళకి బాధ్యత గుర్తిరిగేట్టు చేస్తారు. సమాజం మీద ప్రేమ లేదు, మంది పిల్లలు తెస్తే మనకేం కావాలా, వాళ్ళ పిల్లల కుటుంబాలు నాశనం అయితే మనకేం కావాలా, నిరంతరం పేదరికంలో కూలిపోతే మనకేం కావాలా? మనకు కావాల్సిన అధికారం, మనకు కావాల్సిన పదవులు. ఇది ఏ రకంగా న్యాయం? సామాన్యులు ఆలోచించాలి. కాబట్టి ఇది బేదల తప్పు కాదు. ఏ రకంగానూ ఎవడికి ఓటేసినా నాకేమీ తేడా రావట్లేదు బతుకులో అన్న భావం కలిగినప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటాడు. అదే ఉంది పరిస్థితి, అదే జరుగుతుంది. ఏదో రకంగా ఈ కోపం నుంచి బయటపడాలి. ఒక్కరూ అద్భుతాలు చేయలేం, అందుకే నేను ఈ ఉచితాలని ఆపేమని అంటలా. కనీసం బ్యాలెన్స్ అన్నా చేయండి అయ్యా, కొంచెం ముందు చూపు చూపెట్టండి అయ్యా, ఈ రెంటిని కలపండి అయ్యా, ప్రజలకు అర్థమయ్యే ప్రయత్నం కొంత చేయండి అయ్యా అని చెప్పి అంటున్నాం. అదేం లేకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు పరగడిపోయి ఏ రోజుకు ఆ రోజు ప్రతి చిన్న విషయంలో ఓట్లు వస్తాయా లేదా, ఏందా ఓట్లు ఎందుకు? పరిపాలన కోసం. పరిపాలన మర్చిపోయి ఓట్లు రంజు పెడితే 5 ఏళ్ల పాటు ఓట్లు రంజు అయితే ఎట్లా? పోనీ అలాగనే ఓట్లు వస్తున్నాయా? ఎలాగో పోతున్నారు. మీరు ఎన్ని విన్యాసాలు చేసినా కూడా జనం అలాగో తిరస్కరిస్తారు కొంతకాలం పోయిన తర్వాత. సొమ్ము పోయే శని బట్టే ఒక ఉన్మాదం ఆవహించింది మన ఈ మాట. కేవలం రాజకీయంలో వాళ్ళే కాదు, పత్రికలు బహిరంగ చర్చ నాశనం అయిపోయింది. ఈ కులం ఆ కులం గుడ్డిగా వాడు మావాడు కాబట్టి వాడు పక్కన ఉంటాను అంతే తప్ప మనకి మందిగా ఏమవుతుందని చెప్పని ఆలోచన లేదు. మనం ఎంతమందికి చిక్కులు గుంజాము చూడండి, వాడు ఇప్పుడు ఎంతమంది డెంగ్యూ ఫీవర్ ఉంది చూడండి. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తే, దోమల నియంత్రణ ఉంటే, వర్షాకాలం వస్తే ఒక బాధ, ఎండాకాలం వస్తే ఒక బాధ, ఇదేందానికి అవి ఫిక్స్ అయ్యి ఉన్నాయి. నాకు కూడా కాస్త గౌరవంగా బతికే వాళ్ళకి కూడా కాస్త తల్లిదండ్రుల చలవ వల్ల లేదా మన కష్టం వల్ల కొంత డబ్బులు పెద్ద ఇబ్బందులు అనుకున్నప్పుడు కూడా ఎక్కడేం దోమ కొడుతుందో, ఎక్కడే జబ్బు వస్తుందని భయంలో ఉన్నాం. ప్రపంచంలో మంచి పరిపాలన చోట ఈ బాధలు లేవే, ఈ ఇబ్బందులు లేవే. చైనాలో ఎవరో కూడా చిక్కుడుగా వస్తుందని భయపడరు అక్కడ. అంటే పరిపాలన ఎందుకో మనం మర్చిపోయినాం. కేవలం పెత్తందారితనం కోసం పరిపాలన. ఎందుకు ఎమ్మెల్యేలు అవ్వాలని కోరుకుంటారో, ఎందుకు 40 కోట్లు ఖర్చు పెడతారో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్నేళ్ళు నేను చూశాను, నాకేం అర్థం, ఉన్మాదం తప్ప నాకేం అర్థం కావట్లేదు దానిలో.